హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్రహర్ష నక్షత్ర వ్లాగ్స్. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చేసుకోబోయేది మిల్ మేకర్ పులావ్. మిల్ మేకర్ పులావ్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. భోజనాల్లో వేసే ఈ మిల్ మేకర్ పులావ్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. మా ఇంట్లో ఏదైనా ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఫ్రీక్వెంట్గా చేసుకునేది ఈ మిల్ మేకర్ పులావ్. ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేస్తే మీరే చెప్తారు. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని వాటర్ని హీట్ చేయాలి. వాటర్ హీట్ అయ్యాక ఒక కప్పు మిల్ మేకర్లను తీసుకొని ఆ హీట్ చేసిన వాటర్లో వేయాలి. ఒక 2 నిమిషాలు అలా ఉంచి వెంటనే ఆ నీటిని స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. మరలా వాటిని రూమ్ టెంపరేచర్ వాటర్తో కడిగి ఆ వాటర్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఆ మిల్ మేకర్లో చూసారు కదా ఎలా వేసానో, అలా వాటర్ మొత్తాన్ని తీసేయాలి. ఇప్పుడు ఆ మిల్ మేకర్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసి ఒక కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిల్ మేకర్స్ని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 టమోటాలను కట్ చేసుకోవాలి. ఒక 10-12 జీడిపప్పులు, ఒక 5-6 యాలకులు, ఒక 4-5 దాల్చిన చెక్క, ఒక 7-8 లవంగాలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణాలు పెట్టుకొని దానిలో 2 కప్పుల ఆయిల్ లేదా నెయ్యి, మనకి ఏది ఇష్టమైతే అది వేసుకొని దానిలో మనం ప్లేట్లో ఉంచుకున్న జీడిపప్పులు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నింటినీ వేసి కలియదిప్పాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసి బాగా కలియదిప్పాలి. ఇప్పుడు అవి బాగా ఎర్రగా వేగాక అల్లం చిన్నులపాయల పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, అల్లం చిన్నులపాయల పేస్ట్ వేసి బాగా తిప్పాలి. మనం మసాలా తక్కువ తినేవారమైతే తక్కువ వేసుకోవచ్చు, లేదా ఎక్కువ తినేవారమైతే ఎక్కువ వేసుకోవచ్చు. బాగా అది అల్లం చిన్నులపాయల పేస్ట్ కూడా ఎర్రగా వేగాలి, లేదంటే అల్లం చిన్నులపాయల వాసన వస్తుంది అన్నం మొత్తం. అందుకని చెప్పి అల్లం చిన్నులపాయలు కూడా ఎర్రగా వేగనించాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమోటాలను వేసి బాగా తిప్పాలి. టమోటాలు బాగా మగ్గనివ్వటానికి మూతను పెడితే సరి. ఇప్పుడు 1 కేజీ బియ్యాన్ని తీసుకొని దానిని ఒక బాణాలిలో పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. 1కి 2 సార్లు కడుక్కుంటే మనకు చాలా శుభ్రంగా ఉంటాయి అన్నమాట. బియ్యం వాసన అనేది కూడా రాదు. చూసారు కదా, అలా కడుక్కోవాలన్నమాట శుభ్రంగా. ఇప్పుడు మరలా వాటిలో వాటర్ పోసి కాసేపు ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు మూత తీసి టమాటాలు మగ్గాయో లేదో చూసుకోవాలి. చూడండి, టమాటాలు బాగా మగ్గాయి కాబట్టి 1 కేజీ బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి 1 లీటర్న్నర వాటర్ పడుతుంది. లీటర్న్నర వాటర్ పోసి ఉప్పు వేసి సరిపడా ఉప్పును మనం చూసుకోవాలన్నమాట. సరిపడా ఉప్పును చూసుకొని మూతను పెట్టేసేయాలి. మూతను పెట్టి పక్కన ఒక బాణాలి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసి బాగా తిప్పాలి. చూసారు కదా, ఇప్పుడు ఉడికిపోయాక మనం తీసి ఆ ఎసురు పోసుకున్న దాంట్లో ఈ మిల్ మేకర్స్ని వేసేయాలి. మిల్ మేకర్స్ను కూడా వేసి బాగా తిప్పాలి. అడుగు నుంచి బాగా తిప్పడం వల్ల మొత్తం ఈవెన్గా కలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచి ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా తిప్పాలి. ఇప్పుడు బాగా తెరులుతుంది కదా, తెరులుతున్నప్పుడు మనం ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని
1/2 పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసి ఒక్క చుక్క నీళ్ళు కూడా లేకుండా స్ట్రెయిన్ చేసి ఆ ఎసురులో పోసుకోవాలన్నమాట. చూసారు కదా ఎలా వేస్తున్నానో, అలాగ స్ట్రెయిన్ ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా పోసేసుకోవాలి. అలాగే బియ్యం మొత్తాన్ని వేసేసుకోవాలన్నమాట. బాగా అడుగు నుంచి బాగా కలియదిప్పాలన్నమాట. ఇప్పుడు కలియదిప్పి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉంచితే సరి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఉడికిపోయి ఉంటుందండి. చూడండి ఎలా ఉందో, భలే ఉంది కదా, జ్యూసీగా ఎంత బాగుందో చూడండి. ఒక్కసారి ఆ టెక్స్చర్ చూస్తేనే గుమ్మ వాసనకే నోరు ఊరిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు మూత తీసి సర్వ్ చేసుకుంటే సరి. ఆనియన్స్ నిమ్మకాయలతోటి సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుందంటే ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేనండి. ఒక్కసారి ట్రై చేయండి, నేను చెప్పడం కాదు, ఒక్కసారి ట్రై చేయండి. మీరే వదిలిపెట్టకుండా, ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా తింటారు. నా మాట నమ్మండి. ఒక్కసారి ట్రై చేసి మీరే కామెంట్లో ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకేనా? బాయ్, మరి ఉంటాను. See you on the next vlog. Bye guys.